ఇంకో విషయం ఏంటంటే మీకు బాయ్ ఫ్రెండ్ ఎట్లా ఉండాలనుకుంటున్నావు? ఎట్లాంటి వాడైతే బెటర్ అనుకుంటున్నావు? సపోర్ట్ చేసే అబ్బాయి. ఓకే. అంటే ఎట్లాంటి సపోర్ట్? చీట్ చేయకూడదు, అసలు చీట్ చేయొద్దు, అస్సలు చేయకూడదు. ఎందుకంటే బయట అసలు దారుణంగా ఉన్నారు. సో అలాగా. దారుణంగా అంటే ఎట్లా? అంటే అలానే ఇక్కడ ఒక అమ్మాయితో ఉండడం, బయటికి వెళ్తారు, మళ్ళీ ఇంకో అమ్మాయితో తిరుగుతుంటారు, అలా అన్నమాట. సో అట్లా ఉండదు. మోసం చేయకుండా సపోర్టివ్ గా ఉంటే చాలు. సరే, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ సోర్స్ లేదు ఇంకా. ఎందుకు లవ్ చేయట్లేదు నన్ను ఎవరు, చేయట్లేదు ఎవరు. ఎవరన్నా నిన్ను లవ్ చేస్తే నువ్వు లవ్ చేస్తావు వాళ్ళని? ఇప్పుడు మరి ఇంకా కష్టం లేండి. ఎందుకండి? ఇప్పుడు మారిపోయింది లైఫ్ అంతా, బిజీగా ఉంటున్నాను కదా, తన కోసం నేను టైం ఇవ్వలేను, కష్టం. సో ఇంకా అవ్వదు ఇప్పుడైతే అవ్వదు, కష్టం. సో ఎట్లాంటి హస్బెండ్ కావాలనుకుంటున్నావు మరి? రెస్పెక్ట్ చేసే అబ్బాయి, నన్ను నా డాన్స్ క్లాస్ ని అలాగా సపోర్టివ్ గా ఉండాలి ఫస్ట్. సపోర్టివ్ గా ఉండాలి. సరే, నీకు ఇష్టమైన చాక్లెట్ ఏది? డైరీ మిల్క్. డైరీ మిల్క్ చాక్లెట్ అంటే నీకు ఎందుకు ఇష్టం? ఇష్టం, చాలా ఇష్టం అంతే. అంటే ఎందుకు? బాగుంటది కదా డైరీ మిల్క్ చాక్లెట్ అంటే. ఎందుకు ఇష్టం? ఇష్టం అంతే. అది అంటే కిస్ మీ క్లోజ్ అని సాంగ్ వస్తుంది కదా, అందుకు డైరీ మిల్క్ ఇష్టం. కాదు, ఇప్పుడు కిస్ మీ అని చెప్పేసి ఎవరిని కిస్ చేయమంటారు? అయ్యో అలా అనట్లేదు, సాంగ్ ఇష్టం అనమాట, బాగుంటది అది. కాదు, ఆ సాంగ్ వల్ల నీకు చాక్లెట్ ఇష్టం? అవును, చాక్లెట్ ఇష్టం లేదు. చాక్లెట్ కూడా ఇష్టం, చాక్లెట్ కన్నా సాంగ్ ఎక్కువ ఇష్టం. సరే, ఎన్ని చాక్లెట్లు తింటాను డైలీ? తింటాను ఎక్కువనే. ఎన్ని? 2 తింటాను. 2 తింటావు? తింటాను. సో 2 తింటావు. డైరీ మిల్క్ స్పెల్లింగ్ చెప్పు. DIA. ఎందుకంటే అలా DIA డైరీ మిల్క్ తింటదంట రోజు. RYMI మళ్ళీ లా, కష్టమే. డైరీ మిల్క్ లా ఎందుకు వస్తుంది? వస్తుంది కదా మధ్యలో, లా వస్తుందా? డైరీ మిల్క్ చెప్పేసానమ్మయ్య. సో కష్టపడింది కాబట్టి, సో ఒక చాక్లెట్ ఇచ్చేద్దాం, తీసుకో. థ్యాంక్ యూ. అస్సలు ఇవ్వా, ఇవి నేను తినడానికి తెచ్చా, జస్ట్ నీకు ఊరించడానికి అంతే. 4 తినేస్తారా? 4 తినేస్తా. ఇది నాకొకటి, ఇది శివకొకటి, శివ వాళ్ళ బాస్కొకటి, శివ స్టూడియోస్ బాస్కొకటి. ఎందుకు తెచ్చారు ఇప్పుడు మరి 4 చాక్లెట్స్? జస్ట్ నీకు ఊరించడానికి అంతే. సరే, నీకు ఒక విషయం చెప్తా. సో చాలా సీరియస్, ఓకేనా? సో నిన్ను ఎవరు లవ్ చేయట్లే అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు కదా. సో నిన్ను ఎవరన్నా ప్రపోజ్ చేస్తే నీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? నీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఫస్ట్ తను అన్ని తెలుసుకోవాలి నా కోసం, తర్వాత అప్పుడు. ఓకే, నేను వచ్చి 2 గంటలు అవుతుంది, అన్ని తెలుసుకున్నాను నేనైతే, ఓకేనా? సో మోనిక, మనకి సెట్ అవ్వదండి. నువ్వు ఎట్లా చెప్తావు సెట్ అవ్వదని? అంతే, అది సెట్ అవ్వదు, నిజంగా అవ్వదు. ఎందుకు? నేను ఇలా ఉన్నాను, మీరేమో చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు, మంచిగా. కాదు, ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తున్నా అనుకున్నాను, కానీ చేయరు, నాకు తెలుసు అండి. కాదు, నువ్వు అనుకున్నావు ప్రపోజ్ చేస్తున్నాను? అవును. సో నిజంగా నేను ప్రపోజ్ చేస్తున్నా. సో ఐ లవ్ యూ మోనిక. థ్యాంక్ యూ అండి. సో నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్ళే? సో ఇప్పుడు నేను మీ మమ్మీ గురించి అడిగిన ఇంతకు ముందు. సో ఏదైనా కానీ మా మమ్మీకి చెప్తాను. సో మీ మమ్మీకి ఫోన్ చేసి చెప్పు. తిడతారండి, పనిలో అంటుంటారు. నేను సీరియస్ గా మాట్లాడుతున్నా. మీరే మాట్లాడతారా? నువ్వే మాట్లాడు. చెయ్యి, ఫోన్ చేయి మీ మమ్మీకి. పెళ్ళయింది కదా మీకు, చెప్పండి, నిజం చెప్పండి. పెళ్ళైనాక ఇంకా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా నేను. అయినా నాకు పెళ్ళైందని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నాకు 25 ఏజ్. నిజంగా? అవును. నిజంగానా? ఏంది నాకు కనిపించట్లే? చూపించండి. 98 నాది. చూపించండి. ఆధార్ కార్డు. 2000 నేను. నీకు నాకు 2 years తేడా. అవును. చేయమంటారా మరి? నిజంగా చేయండి. చేస్తే మన ఇద్దరికి చేస్తుంది ఇప్పుడు వచ్చి పెళ్లి. మరి నాకు అదే కావాలి కదా. అయ్యో కాదండి బాబు, తిడతారు ఇంకా వచ్చి. ఏం కాదు, చేయండి ఒకసారి. మీ మమ్మీకి ఏదైనా బయటికి వెళ్ళారు మమ్మీ, సో కష్టం ఇప్పుడు చేయడం. సరే, నేను నిజంగా అడుగుతున్నా, పెళ్లి చేసుకుంటున్నావు లేదా? మిమ్మల్ని కాకపోతే
మమ్మీకి చెప్పకుండా చేసుకోలేను కదా. ఓకే, నా మీద ఒపీనియన్ ఏంది ఇప్పుడు 2 hours నుంచి మంచి మాట్లాడుతున్నా. అబ్బాయి అండి, తెలిసింది నాకు. ఓకే, టాక్టివ్ అని సెట్ అవ్వదండి మన ఇద్దరికి. కాదని అసలు సెట్ అవ్వదని నువ్వు ఎట్లా చెప్తావు? మీరు చూస్తే ఎలా ఉన్నారు, ఇంకా సీరియస్ గా ఉన్నారు, నేనేమో ఇలా ఉన్నాను కామెడీగా సరదాగా. నేను సీరియస్ గా ఉన్నానా ఇప్పుడు ఇంటర్వ్యూలో? సీరియస్ ఉన్నాను, కామెడీగా ఉన్నానా? కామెడీగానే ఉన్నారు కొంచెం. మరి బయట వేరేగా ఉండొచ్చు కదా మీరు. అవును, బయట వేరేలాగా ఉంటా, మనుషులో అవతల మనుషులు ఇలా ఉంటారో అట్లా ఉంటా. ఎస్, అవును. సో అంటే నీకు టైం కేటాయించినప్పుడు నీకు కేటాయిస్తా. కానీ నాకు వచ్చిన అబ్బాయి మాత్రం వైజాగ్ లోనే ఉండాలి, సెటిల్డ్ అయిపోయి ఉండాలన్నమాట. వైజాగ్ లోనే ఉండాలి, కష్టం కదా సెట్ అవ్వదు మన ఇద్దరికి. అంటే పెళ్లి చేసుకోవాలంటే వైజాగ్ లో ఉండాలా? వైజాగ్ లో ఉండాలి. ఓకే, సో హైదరాబాద్ లో ఒక వైజాగ్ కట్టిస్తాను నీకోసం. కట్టించండి. ఓకే, మీరే ఉండిపోవచ్చు కదా ఇక్కడ. కాదు, ఇప్పుడు నువ్వు వైజాగ్ అబ్బాయినే పెళ్లి చేసుకున్నావు మరి. అదే ఎందుకు? నా లైఫ్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి. ఓకే, అంటే వైజాగ్ లో ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చినా కదా, ఎక్కువ హ్యూమిడిటీ అనేది, ఎక్కువ ఉబ్బరం అదంతా ఉంది కదా, ఎట్లా ఉంటుంది? మీరు అక్కడ నుంచి వచ్చారు కాబట్టి వైజాగ్ వాళ్ళకి ఇక్కడే ఉంటాం కదా. ఓకే, నీకు వైజాగ్ అబ్బాయి కావాలి? కావాలి, ఎస్, అవును. వైజాగ్ పొడుగ్గా ఉండాలి, నాకన్నా పొడుగ్గా ఉండాలి. నువ్వు నాకన్నా పొట్టిగానే ఉన్నావు, పొడుగు ఉన్నావా నాకంటే? మీరు సెటిల్ అవ్వలేరు కదా ఇక్కడ వైజాగ్ లో, కష్టం అంటున్నారు. ఓవర్ వద్దు కానీ నువ్వు నిజం చెప్పు, నేను సీరియస్ గా మాట్లాడుతున్నా. నిజమే, నాకు ఓకే అండి, సెటిల్ అయిపోండి మీరు. నీకైతే ఓకే కదా? నేనైతే ఓకే, కానీ నేను హైదరాబాద్ లో ఉంటారు. హైదరాబాద్ లో రావాలి. సో హైదరాబాద్ లో మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి, ఓకేనా? ఓకే, కానీ ఇక్కడ లైఫే బాగుంటది వైజాగ్ లోనే. పేరు ఉంది కదా నాకు కొంచెం. మళ్ళీ ఇప్పుడు నేను ఏం పేరు ఉంది నీకు? నాకన్నా ఎక్కువ పేరు ఉందా నీకు? అబ్బా, మీకున్నది మీకుంటది, నాకున్నది నాకుంటది. ఓకే, నీకు పేరు ఉంది, నాకు పేరు ఉంది కదా, ఇద్దరం కలిస్తే ఇంక పేరు మారిపోగిపోతుంది. మరి సెట్ అవ్వదులేండి మన ఇద్దరికి. సెట్ అవ్వదు, పెళ్ళి అయిపోయింది అని నేను విన్నాను. ఎవడు చెప్పింది నీకు పెళ్ళి అయిందని? ఎక్కడో విన్నాను అనిపిస్తుంది నాకు. ఇంకా నాయం 10 మంది పిల్లలు అని చెప్పలే నీకు? తెలుస్తుందేమో ముందు ముందు. ముందా? సరే, నేను మా మమ్మీ నంబర్ ఇవ్వాలా నీకు, మాట్లాడుతా? అమ్మ, నాకు చాలా భయం, వద్దొద్దు. మీరే ఇలా ఉన్నారంటే ఆమె ఎలా ఉంటారు, ఇంకా డేరింగ్ గా ఉంటారు కదా. ఓకే, రెబెల్ లాగా ఉన్నారు మీరే. అసలు నేను రెబెల్ లాగా ఉన్నానా? టక 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 టక. మీరు సాయి కిరణ్ కాదు, సాయి అబ్బవరం లాగా ఉన్నారండి. సాయి అబ్బవరం కాదు, కిరణ్ అబ్బవరం. అది కిరణ్ అబ్బవరం వేసాము. ఓకే, సో కిరణ్ అబ్బవరం గారు మిమ్మల్ని సాయి అబ్బవరం చేసింది, అంతేనా? సారీ, లేకుంటే వైజాగ్ లో ఎవరన్నా సాయి అబ్బవరం ఉందా? సాయి కిరణ్ అబ్బవరం లేదు, వైజాగ్ అబ్బాయి ఎవరో సాయి అబ్బవరం ఉన్నట్టు లేరండి. ఉంటే చెప్తాను కదా. కాదు, ఇప్పటి వరకు అసలు ప్రపోజల్స్ రాలే అన్ను, బాధపడ్డావు. ప్రపోజ్ చేసిన, పెళ్లి చేసుకుందామన్నా, అయినా కానీ నీకు వైజాగ్ లో సెటిల్ లేరు కాబట్టి. సరే, 10 రోజులు హైదరాబాద్ ఇక్కడ వైజాగ్ లో ఉంటలే. అబ్బా, 10 రోజులు కానీ ఏం కాదు. ఓకే, కంప్లీట్ గా ఉండిపోవాలి ఇక్కడే. కంప్లీట్ గా ఇక్కడ ఉండాలి. ఏం చేయాలి? సముద్రంలో చేపలు. అందుకనే వద్దంటున్నాను. మీ లైఫ్ కూడా పోకూడదు కదా, మీకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. నా డ్రీమ్ ఏదో కాదు, నేను పెళ్లి చేసుకోవడమే నా డ్రీమ్. వాళ్ళు వేసుకుంటారు మన ఇద్దరిని ఇంకా. ఓకే, కానీ నీకు నేను కామెడీ చేస్తున్నట్టుందా? లేదు, సీరియస్ గానే ఉన్నారు. అదే సీరియస్ గానే ఉన్నా, చెప్పాను కదా, సీరియస్ గా ఉన్నారని. అవును, సీరియస్ గా ఉండలేనండి నేను, కష్టం అలాగా. ఓకే, సీరియస్ గా ఏముండదు, నువ్వు నవ్వు, నేను సీరియస్ గా ఉంటాను, నవ్వు. ఓకే, ఓకేనా? సరే, పెళ్లి చేసుకుందామా? కష్టం అంటున్నాను కదా. ఎందుకు చేసుకుందాం, కానీ మీరు ఇక్కడికి ఉండిపోవాలి, సెటిల్ అయిపోవాలి ఇక్కడే. సరే, ఎన్ని కోట్లు వస్తుంది మీకు? ₹1 కోటి ఉంటది. అంతేనా? అంతే మరి. అంతేనా ఏంటి? అంతే మరి. అంతేనా? అంతే. సో నాకు మీకెంత ఉంది? మీకెంత ఉంది? మాకు 1000 కోట్లు ఉంది. 1000 కోట్లు మీరు నన్ను చేసుకుంటారు? ఇప్పుడు చేసుకోనిలే, మీకు 1 కోటి ఉంది అన్నావుగా. చూసారా, అది అంతే, మారిపోతారు అలాగా. మనీ మైండెడ్ శివ గారు, చూడండి. మనీ మైండెడ్, జాగ్రత్త. అంతే కదా, చెప్పారు కదా ఇప్పుడు అలాగే. ఓకే, ఇప్పుడు నేను మంచిగా ప్రపోజ్ చేసిన, వద్దన్న తర్వాత నేనేదో ఒకటి చెప్పాలి కదా. మీకోసమే కదండి వద్దన్నాను. నా కోసం వద్దన్నా? వద్దన్నాను మీకోసమే. మీ లైఫ్ అంతా పోతది కదా. ఎందుకు వెళ్తుంది? ఉండిపోతే ఇక్కడ వైజాగ్ లో ఉండిపోతే ఎలా చెప్పండి, ఇంటర్వ్యూస్ ఎలా చేస్తారు? కాదు, ఇప్పుడు నా గురించి ఆలోచిస్తున్నావు కదా. నా గురించి ఆలోచించినప్పుడు హైదరాబాద్ రావచ్చు కదా.
రాలేను కదా, అదే కదా బాధ ఇప్పుడు. నువ్వు హైదరాబాద్ వస్తే నీకు మల్లెమాల దేవాలయం అన్నావు, దేవాలయం మల్లెమాలలో నీకు జాబ్ ఇప్పిస్తా, జబర్దస్త్ లో స్కిట్లు ఇప్పిస్తా, ఓకేనా, నా ఛానల్లో నీకు ఒక వర్క్ ఇప్పిస్తా, నా ఛానల్లో పని మనిషిగా. ఓకేనా? వద్దా? వద్దండి, థ్యాంక్ యూ అండి. ఎందుకు వద్దండి, మనసుకి నచ్చిన పని అండి ఇది. ఏది? టీచర్, డాన్స్ టీచర్. నచ్చని పనా నచ్చిన పని? నచ్చిన పని. నచ్చిన పని నచ్చని పని? నచ్చిన పని. నచ్చిన పని. సో నీకు పెద్ద డాన్స్ స్కూల్ పెట్టిస్తా నీకు హైదరాబాద్ లో. కానీ నాకు అక్కడ తెలియదు కదా ఎవరు. ఈ పిల్లలందరినీ అక్కడికి తీసుకెళ్దాం. కామెడీ కామెడీ చేయకూడదు, చాలు ఇంకా చాలు, ఎక్కువైపోయింది మన కామెడీ. కామెడీ ఎక్కువైపోయిందా? కామెడీ స్పెల్లింగ్ చెప్పు. COMEDY. కామెడీ. కామెడీ. ఇంత డల్ ఎందుకైనా? మీ వాళ్ళే. నా వల్ల ఎందుకు? కానీ ప్రపోజ్ చేస్తున్నందుకు డల్ అయినావా నువ్వు? అవునా? అవును. ప్రపోజ్ చేయాలని బాధపడింది నువ్వే కదా. కానీ చేశాక ఇప్పుడేమో మీరు అక్కడ నేను ఇక్కడ, ఎలా అవుతుంది చెప్పండి? లాంగ్ డిస్టెన్స్ కదా, కష్టం ఇప్పుడు మరి. ఓకే, సో అయితే ఫోన్ లో లవ్ చేసుకుందాంలే. పెళ్ళలా చేసుకుంటాం, లవ్ చేసుకున్నాక. సో ఈ మధ్య ఆన్లైన్ లో పెళ్లి చేసుకుంటారు తెలుసా నీకు? అవన్నీ కష్టం మనకి. ఓకే, అది కష్టమా? కట్నం తీసుకుంటారా? తీసుకుంటారు ఇప్పుడే కదా. మీకు ఎంత ఉంది? ₹1,00,00,000 ఉంది అన్నారు. 4 బిల్డింగ్లు ఉన్నాయంట కదా, తెలుసా నీకు? ఎలా తెలుసు? నేను చేసుకోవాలనుకుంటున్నా, అన్నీ తెలుసుకుంటా కదా నేను. ఉన్నాయి, 4 బిల్డింగ్లు ఉన్నాయి కదా. అవునా? 4 ఇండ్లు ఉన్నాయంటే 2 ఈమె కంటే 2 వాళ్ళ చెల్లెలు కంట. సో ఆ 2 నా పైన, నా వైజాగ్ లో నాకు ఇల్లు వస్తుంది కదా. వస్తుంది అని చెప్పి చేసుకుంటారా పెళ్లి? సో ఇల్లు అమ్మేసి ఒక పెద్దది 5 స్టార్ హోటల్ కడదాం అనుకుంటున్నా సముద్రం పక్కన. అమ్మనివ్వరు. అమ్మనివ్వరు కదా మిమ్మల్ని. ఎందుకు అమ్మనివ్వరు? పెళ్ళి అయితే నీకు వస్తుంది కదా, నేను చేసుకుంటే నాకు వస్తుంది. తర్వాతే ఇచ్చారు మీకు, ఎప్పుడో ఇస్తారంట. ఎప్పుడెప్పుడో అప్పుడే కడతా నేను సముద్రం పక్కన 5 స్టార్ హోటల్. సముద్రం పక్కన 5 స్టార్ హోటల్. ఓకే, ఓకేనా? మంచి ప్లానింగ్ ఉంది. అదే అందుకే అంటున్నా, అందుకే నేను వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నన్ను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? అంటే ఇంత మంచి అమ్మాయి దొరకదు, తింగర్ బుచ్చి. రేపొద్దున ఏ అమ్మాయితో మాట్లాడినా ఈ అమ్మాయి ఏమనదు. సో ఎంతమంది అమ్మాయిలతో కూడా మాట్లాడొచ్చు కదా. నేను ఏం చెప్పాను చెప్పండి ఫస్ట్ లో? ఏం చెప్పావు? చెప్పాను ఇప్పుడు ఇందాకలా, చీట్ చేయకుండా ఉండాలి. ఓకే, చీట్ చేయట్లే కదా. వాళ్ళని పెళ్లి చేసుకుంటే చీట్, వాళ్ళని పెళ్లి చేసుకోను కదా. తిరగచ్చారగా? తిరగొచ్చు కదా. నో, తిరగకూడదు కూడా. పెళ్లి అయిపోయాక ఇంకంతే, ఓకే, వదిలేయాలి అన్నీనా.